అమ్మాయి ఇది లాస్ట్ కంటెస్టెంట్ ఉన్నారు కదా ఆవిడ పేరు శోభా శెట్టి. శోభా శెట్టి ఇలాగే సేమ్ ఈవిడ కూడా కన్నింగ్ రష్మి. శోభ అంత కాకపోయినా ఈవిడ కూడా కన్నింగ్ గేమ్ ప్లే చేస్తుంది. లాస్ట్ టైం శోభ ప్రియాంక ఎలాగో ఇప్పుడు రష్మి ఇంకో పర్సన్ బయటగా ఉన్నారు కదా ప్రేరణ. వీళ్ళిద్దరూ ఒక టీమ్గా ఏర్పడి వీళ్ళిద్దరూ ఒక కొంచెం కన్నింగ్ గేమ్ ప్లే చేస్తున్నారు కానీ జెన్యుల్ అనిపించట్లేదు వాళ్ళిద్దరు. విష్ణుప్రియ చాలా బ్రిలియంట్ అనుకున్నాను, బట్ అక్కడికి ఇలాగే తెలిసింది అమ్మాయి ఏంటంటే బయట ఉన్నంత బ్రిలియన్స్ చాలా బ్రిలియంట్గా గేమ్ ఆడుతుంది. పెద్ద సెలబ్రిటీ ఉన్న వాళ్ళందరికంటే పెద్ద సెలబ్రిటీ అనుకున్నాను, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అందరికంటే చాలా స్లోగానే ఉంది. బట్ కన్నింగ్ ఏం కనిపించలేదు, కొంచెం యావరేజ్ అనిపించింది విష్ణుప్రియ. నిఖిల్ చాలా ప్రొఫెషనల్గా అంటే మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు గేమ్. నిఖిల్ చాలా వరెస్ట్ అంటే ఎవరు అందరిలోకి వరస్ట్ కర్ణాటక అంటే కొంచెం పృథ్వీ గేమ్ బాగలేదు. తర్వాత ఎవరు అబ్బాయి నబీన్ కూడా స్టార్టింగ్లో ఎథిక్స్ మాట్లాడాడు కానీ ఇప్పుడు అది కనపడట్లేదు. స్టార్టింగ్లో చాలా ఎథికల్గా మాట్లాడి ఎలా ఉండాలని రూల్స్ అన్నీ మాట్లాడాడు కానీ ఇప్పుడు చూస్తే అది చాలా లో ప్రొఫైల్. అతను కూడా చాలా బిలో యావరేజ్ గేమ్కే నాకు వర్కౌట్ అయింది. కాబట్టి టాస్క్లోకి వచ్చాక కొంచెం ట్రై చేస్తున్నాడు, బట్ ఆడలేదు. అదే నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్లో చాలా ఎథికల్గా మాట్లాడాడు కానీ చూడడానికి చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు కానీ ఇప్పుడైతే అసలు నాట్ వర్కౌట్. నాకు తెలిసి స్ట్రాంగ్ కంటెస్టెంట్లు వచ్చేసరికి జెన్యున్గా గేమ్ ఆడుతుంది. సీత ఆడుతుంది, తర్వాత మీరు చెప్పినట్టు అఖిల్ బాగా ఆడుతున్నాడు, తర్వాత నాగమణి కంటే తను ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు అయితే స్టార్ కంటెస్టెంట్లో నా ఫీలింగ్.